హాయ్ హాయ్. ఎక్కడి నుంచి అన్నా? ఏలూరు. ఏలూరు. ఓకే ఓకే. సో బ్రదర్ది యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఏం పేరున్నా? సుమంత్ వెలగా. సుమంత్ వెలగా. పక్కాగా మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే పక్కాగా సపోర్ట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనాలి ట్రిప్లో ఇది డే 2 వీడియో అండి. ఈరోజు మనం మనాలిలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాము. అవే సోలంగ్ వ్యాలీ, రోహతంగ్ పాస్ అండ్ అటల్ టనల్. డే 1 వీడియో మిస్ అయి ఉంటే పైన కార్డ్స్లో ఇస్తానండి, చూసేయండి. మార్నింగ్ 9:30కి హోటల్ దగ్గరే క్యాబ్ వచ్చేసిందండి. హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. రోహతంగ్ పాస్ హైట్ వచ్చేసి 13,000 ఫీట్ ఉంటుందండి. చల్లటి గాలి అయితే బాగా ఎక్కువగా వస్తుంది. సో తప్పకుండా వింటర్ వేర్ ఉండాలి. మేము వెళ్ళేదారిలో డాంగ్రీ సెట్ అయితే తీసుకున్నామండి. పర్ సెట్ వచ్చేసి 200 ఛార్జ్. ఈ రోజు మనం కవర్ చేసే ప్లేసెస్ యొక్క మ్యాప్ అండి ఇది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 2 థింగ్స్ అండి. మీ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ కనుక యాక్టివిటీస్ అయితే ఒకవేళ వెళ్ళాలి. సెకండ్ అండ్ మీ ప్రయారిటీ కనుక స్నో అయితే ఇంకొక వేళ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనాలి నుండి స్టార్ట్ అయిన తర్వాత ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మీకు 2 వేస్ ఉన్నాయి. ఇలా వెళ్తే సోలంగ్ వ్యాలీ వస్తుంది అండ్ ఇలా వెళ్తే రోహతంగ్ పాస్ వస్తుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం బెటర్ అండి, ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ రూట్ కూడా కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా మీరు రోహతంగ్ పాస్ అండ్ సోలంగ్ వ్యాలీ, అటల్ టనల్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకుంటారు. సో నేను ఫస్ట్ చెప్పిన విధంగా మీ ప్రయారిటీ కనుక యాక్టివిటీస్ అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి మీరు సోలంగ్ వ్యాలీ వెళ్ళండి ఫస్ట్. సో అక్కడ ఫుల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. పారాగ్లైడింగ్ నుంచి స్కైయింగ్ అన్ని ఉంటాయి. అండ్ ఇది నవంబర్ పీరియడ్ కాబట్టి మంచు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మార్నింగ్ టైం వెళ్తున్నారు కాబట్టి మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు, అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయగలరు అనమాట. అండ్ ఇది కవర్ చేసుకున్న తర్వాత అటల్ టనల్ వెళ్ళిపోయింది అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు రోహతంగ్ పాస్ కవర్ చేసుకుని మనాలి అయితే వచ్చేసేయండి. అలా కాకుండా మీ ప్రయారిటీ కనుక డైరెక్ట్ గా టాప్ వ్యూకి వెళ్ళిపోయి మంచిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ పాయింట్ దగ్గర నుంచి రోహతంగ్ పాస్ వెళ్ళండి అండ్ రిటర్న్ లో అటల్ టనల్ అయితే కవర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ పాయింట్ లో మీరు ఈ వేలో వెళ్తే కనుక రోహతంగ్ పాస్, అటల్ టనల్ అండ్ ఈవినింగ్ అయిపోతుందండి. మీరు సోలంగ్ వ్యాలీ వచ్చేసరికి ఎప్పుడైతే మీరు మార్నింగ్ రోహతంగ్ పాస్ కవర్ చేస్తారో ఈవినింగ్ కి మీ ఎనర్జీ మొత్తం ఫుల్ గా డ్రైన్ అయిపోతుంది, ఫుల్ నీరసం అయిపోతారు. సో సోలంగ్ వ్యాలీలో మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేయలేరు అనమాట, ఈవినింగ్ నీరసంగా ఉంటారు కాబట్టి. సో యాక్టివిటీస్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఈ వేలో వెళ్ళండి. ఒకవేళ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఫస్ట్ సోలంగ్ వ్యాలీ వెళ్ళండి. మేమైతే ముందుగా రోహతంగ్ పాస్ వెళ్తున్నామండి. ఇది మనాలి నుండి ఆల్మోస్ట్ 36 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళాలంటే వెహికల్కి తప్పకుండా పాస్ తీసుకోవాలండి. మేము ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి అన్ని వాళ్ళే అరేంజ్ చేశారు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే పైన ఇచ్చిన సైట్లోకి వెళ్ళి పాస్ తీసుకోండి. వెళ్ళేదారిలో ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక 10 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసి మా జర్నీ అయితే ముందుకు స్టార్ట్ చేసామండి. ఈ రూట్లో కొంత దూరం ఇలా సింగిల్ రోడ్ ఉంటుందండి. కొంచెం డేంజరస్ గానే ఉంది. ఎటువంటి సైడ్ ప్రొటెక్షన్స్ అయితే లేవు అండ్ దారిలో వర్క్స్ కూడా జరుగుతున్నాయి. బట్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మంచి మంచి ల్యాండ్స్కేప్స్ అయితే ఉన్నాయండి. జర్నీ అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలా మనం ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మార్హి అనే ప్లేస్ అయితే వస్తుందండి. ఇక్కడ లంచ్ అవైలబుల్గా ఉంటుంది. చాలా దాబాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతుందండి. కొంచెం పైకి తీసుకెళ్ళి కార్లో అక్కడ నుండి పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నారు. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి చాలా దాబాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి పైకి వెళ్తే లంచ్ అయితే అవైలబుల్గా ఉండదండి, ఓన్లీ మ్యాగీ మాత్రమే ఉంటుంది. ఈ ప్లేస్లో దలైలమ్మ టెంపుల్ కూడా ఉందండి. ఆ పై నుండి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అట్ ప్రెజెంట్ మనం 10,000 ఫీట్ హైట్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ దాబాలే. అండ్ ఇక్కడ యాపిల్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి. కేజీ వచ్చేసి 80 రూపీస్, 100 రూపీస్ అలాగే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడ మేము లంచ్ చేసేసుకొని పైకైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీకు కింద కనిపిస్తుంది కదా చిన్న రేకులాగా, అక్కడే మనం లంచ్ చేసాము, అదే మార్హి. సో అంత కింద నుంచి మనం పైకైతే వెళ్తున్నాము. ఇక్కడ నుండి రోహతంగ్ పాస్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. మేము అక్టోబర్లో వెళ్ళాము, సో మంచు అయితే అంతగా లేదు. అట్ ప్రెజెంట్ నవంబర్ కాబట్టి లైట్గా మంచు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు పీక్ సీజన్స్ అయిన జనవరి, ఫిబ్రవరి టైంలో అయితే ఈ రోడ్కి 2 సైడ్స్లో 6 ఫీట్ హైట్ వరకు మంచు ఫుల్గా కవర్ చేసి ఉంటుందండి. మీకు పిక్లో చూపించాను కదా, ఇలా ఉంటుంది ఫుల్గా 2 సైడ్స్ 6 ఫీట్స్ హైట్లో. అలాంటి టైంలో స్నో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చాలా రిస్కీ కూడా. వెహికల్స్ స్ట్రక్ అయిపోవడం, ట్రాఫిక్ జామ్ వల్ల 5 to 6 అవర్స్ రోడ్డు మీదే ఉండటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే అలాంటి టైంలో జరుగుతూ ఉంటాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఎక్కడో దూరంగా కొండలపైన మాత్రమే మంచు ఉందండి, చాలా లైట్గా ఉంది. అండ్ ఫైనల్లీ 13,000 ఫీట్ హైట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే రోహతంగ్ పాస్. అండ్ మంచు కురిసే టైంలో ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. అట్ ప్రెజెంట్ అయితే ఏమీ లేవు. పీక్ టైంలో ఈ పిక్లో ఉన్నట్లుగా ఈ ప్లేస్ కూడా మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. చల్లటి గాలి వల్ల మా వాళ్ళు చూడండి
డాంగ్రీ ట్రస్లో ఎలా వెళ్తున్నారు. అండ్ ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుందండి. ఒక లోయలా ఉంది, చుట్టూ మౌంటైన్స్, చల్లని గాలి, సూపర్గా అయితే ఉంది ఎక్స్పీరియన్స్. అండ్ మనం 13,000 ఫీట్ హైట్లో ఉన్నాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి. అండ్ చలిగాలి వల్ల హెడేక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పకుండా మీతో పాటు కర్పూరం ముద్దనైతే క్యారీ చేయండి, ఎందుకంటే ఆ స్మెల్ పీలిస్తే మీకు హెడేక్ నుంచి రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ మా వాళ్ళు వికెట్స్ అయితే పడిపోయాయండి. అందరం వ్యాన్ ఎక్కేసి ఇక్కడ నుండి అటల్ టనల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి ఒక 45 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత అటల్ టనల్కి అయితే రీచ్ అయిపోయామండి. అటల్ టనల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఈరోజు. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ సింగిల్ ట్యూబ్ టనల్ అండి. ఇంతకన్నా హైట్లో ఉన్న టన్నల్ ఏది లేదు వరల్డ్. ఇది 10,000 ఫీట్ హైట్లో ఉంటుంది. అండ్ దీని టోటల్ లెంత్ వచ్చేసి 9 కిలోమీటర్స్. ఒక్కసారి ఊహించుకోండి, 9 కిలోమీటర్స్ సొరంగంలోకి వెళ్తే ఎలా ఉంటుందో. అండ్ ఈ టన్నల్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 500 మీటర్స్కి ఒక ఎగ్జిట్ అయితే ఉంటుందండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్. దీన్నే ఎస్కేప్ టన్నల్ అంటారు. ఎమర్జెన్సీ టైంలో ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ నుండి మనం బయటకైతే వెళ్ళొచ్చండి. ఈ టన్నల్లో ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్ వెళ్ళడానికి మినిమం 20 to 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. అండ్ ఇది 2020లో ఓపెన్ చేశారు. ఈ టన్నల్ పై నుండి బియాస్ రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ టన్నల్ వల్ల ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ ట్రావెల్ టైం అయితే మనకి సేవ్ అవుతుంది. అండ్ ఎంట్రన్స్ దగ్గర మేము కూడా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుండి సోలంగ్ వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము సోలంగ్ వ్యాలీ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిందండి ఈవినింగ్. మనాలిలో అడ్వెంచర్ యాక్టివిటీస్కి ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. పీక్ టైంలో అయితే ఇక్కడ ఈ వ్యాలీలో ఫుల్గా మంచు ఉంటుందండి. అండ్ స్కైయింగ్ కూడా చేయొచ్చు. పారాగ్లైడింగ్ కూడా లాంగ్ అండ్ షార్ట్ 2 టైప్స్ ఉంటాయండి. అండ్ రేట్ వచ్చేసి 2,500 నుండి 3,500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బుకింగ్ కౌంటర్స్ దగ్గర మనం టికెట్ తీసుకుని పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చండి. అండ్ బార్గెన్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మీరు గ్రూప్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే కనుక డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పై వరకు వెళ్ళి అక్కడ నుండి పారాగ్లైడింగ్ అయితే మనం చేయొచ్చండి. దీంతో పాటు పారాగ్లైడింగ్ తో పాటు ఇక్కడ వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కిడ్స్ కోసము. ఇక్కడ ఈ వెహికల్ చూపిస్తున్నాను కదా, ఈ వెహికల్ కి 1,500 ఛార్జ్ చేస్తున్నారు. ఇద్దరిని తీసుకువెళ్తారు 4 కిలోమీటర్స్ వరకు. అండ్ ఈ యాక్టివిటీ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఈ యాక్టివిటీ ట్రై చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ నేను పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దీని తర్వాత మేమైతే హోటల్ రూమ్కి రీచ్ అయిపోయామండి. చక్కగా ఫ్రెష్ అయ్యి రిలాక్సేషన్ కోసం కొంచెంసేపు క్యారమ్స్ అయితే ఆడుకొని మంచిగా టమాటా పప్పు ఆమ్లెట్తో డిన్నర్ అయితే చేసేసాము. సో ఇదండి మా డే 2 మనాలి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.